ఫిబ్రవరి 15 శనివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్భాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 15వ తేదీ శనివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం శశి ఋతువు, మాఘమాసం కృష్ణపక్ష తదియ రాత్రి 10:26 వరకు ఉంది. ఉత్తరా నక్షత్రం రాత్రి 12:35 వరకు ఉంది. శేషవర్జ్యం ఉదయం 6:31 నుంచి 8:02 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 4:45 నుంచి 6:29 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 6:31 నుంచి 8:03 వరకు ఉన్నాయి. మరి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 12:15 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:31, సూర్యాస్తమయం 5:55. ఇక ఈనాటి గ్రహచారాన్ని చూస్తే రవి బుధ శని వాళ్ళు కుంభంలో ఉన్నారు. రాహు శుక్రులు ఇద్దరు కూడా మీనంలో ఉన్నారు. గురువు వృషభంలో, తర్వాత కుజుడు మిథునంలో, చంద్రుడు సింహంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం ఈ గ్రహచారాన్ని ఆధారం చేసుకుని 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. చాలా అద్భుతమైనటువంటి మంచి మార్పులు ప్రారంభమై మంచి జీవితం వైపు ప్రయాణం చేయడానికి వీలుగా యోగాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ టెన్షన్ లేకుండా చాలా మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా చాలా సజావుగా చక్కగా నడుస్తూ ఉంటాయి. అందరూ బాగా సహకరిస్తారు. అన్ని కార్యక్రమాలు విజయవంతం పూర్తవుతూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి ప్రణాళికలు జరిగి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళు చాలా విజయయాత్ర చేసే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు చాలా చక్కటి ఫలితాలను ఇస్తాయి. కృతిక ఒకటి పదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతం జరిగే అవకాశం ఉంది. వృషభ రాశి. చాలా అద్భుతమైన రోజు ఈరోజు. ప్రతి పనిలోనూ కూడా నూతనోత్సాహంతో ముందుకు వెళ్తారు. నేను ఈ పని చేయగలను, ఇది సాధించగలను, ఇందులో నాకు సత్ఫలితాలు వస్తాయి అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. రుణ సంబంధమైన వ్యవహారాలని చాలా చక్కగా హ్యాండిల్ చేసి వాటిని సరిచేసే అవకాశం వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త చూసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా తీసుకుంటారు. అందరితో స్నేహంగా సంచారం చేస్తారు. చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కృతిగా 2, 3, 4 పాదాలు వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగుంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి ఆర్థిక విషయాలు బాగుంటాయి. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ప్రతి పని కూడా సవ్యంగా సాగుతూ మంచి లాభాలను ఇచ్చేదిగా నడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మిథున రాశి. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం ఒత్తిడి ఉంటుంది, సరి చేసుకోగలుగుతారు. షేర్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు, రైతులకు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు ఉంటాయి. ఈ రోజున అనవసరమైనటువంటి కాలక్షేపాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలకి కొంచెం మనసు లాగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో డబ్బు ఖర్చు బాగా అవుతుంటే కొంచెం ఆగ్రహావేశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా భాగ్యరాజ్య స్థానాల్లో 5 గ్రహాల ప్రభావం మీకు కొంత సమస్యలను దూరం చేసుకోవడానికి, సానుకూలంగా ప్రవర్తించడానికి అనుకూలిస్తుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. తర్వాత మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. కర్కాటక రాశి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అంతా బాగున్నట్టుగా కనబడుతూ ఉంటుంది ఎదురుకుండా, కానీ ఎప్పుడు సమస్య వస్తుందో లేదు. ఆర్థిక సమస్యలు, వ్యవహార సమస్యలు కొంచెం ఉండే అవకాశం వస్తుంది. అష్టమ రవి బుధ సంచారం దృష్ట్యా మీరు కొన్నాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నాం. ఉన్న గ్రహాల్లో 4 గ్రహాలు వ్యయంలోనూ అష్టమంలోనూ ఉన్నాయి అంటే ఇంక తర్వాత మీకు అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు గోచారం చాలా బాగా అనుకూలిస్తుంది అని చెప్పడం కూడా అపహాస్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి. పునరుసు 4 పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ విషయంలో తెలివిగా ప్రవర్తిస్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ప్రతి వ్యవహారాలను కూడా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి
కుటుంబ వ్యవహారాలు, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజంతా కూడా పనులు చాలా సజావుగా నడుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలు ఆలస్యం అవుతుంటాయి. వీళ్ళు రవి బుధ శని సత్వంలో ఉన్న కారణంగా రాబోయే కొద్ది కాలం పాటు చాలా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరు ఏ గోచార ఫలితాలు చెప్తూ ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా ఈ రవి బుధ శని అనేవాళ్ళు సప్తమంలో ఉన్న కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన కాలమే. అందులో భాగంగా ఇవాళ కూడా మీరు కొంచెం ప్రత్యేక శ్రద్ధతో కాలక్షేపం చేయాలి. మఘా నక్షత్రం వాళ్ళకి పుణ్యకార్యాలు, శుభకార్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. పుబ్బ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు చికాకులు ఉంటాయి. ఉత్తర ఒకటి పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సకాలంలో చక్కగా పూర్తయ్యే అవకాశం వస్తుంది. కన్యారాశి. అనవసరమైన కార్యక్రమాల్లో తలదూర్చొద్దని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎవరి వ్యవహారాలు కలుగజేసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకంగా మీరు ఎవరితో సంభాషణ చేసేటప్పుడు కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చికాకును సూచిస్తూ ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ధన వ్యయం బాగా జరుగుతూ ఉంటుంది. ఇతరుల దగ్గర నుంచి కూడని సలహాలు మీ వెంట వచ్చే అవకాశం వస్తూ ఉంటుంది. ఇది గమనించుకోవాలి. తర్వాత తులారాశి. చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయినా సరే కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతగా ఉండలేకపోతారు. కుటుంబ సభ్యులకి మీకు ర్యాపో అంటే ఈ స్నేహభావంతో కూడినటువంటి మానసిక వ్యవస్థ కొంచెం దూరంగానే ఉంటుంది. ఇబ్బందులు అన్ని కోణాల్లోనూ కూడా ఉంటాయి. వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి వ్యవహారానికి, ప్రతి విషయానికి కూడా డబ్బు మీ మీద కొంచెం చెడు ప్రభావాన్ని చూపించే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఈ రోజున చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ విషయంలో చికాకులు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా కొంచెం ఒత్తిడితో పూర్తి చేసుకుంటారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఏ పని మొదలెట్టినా డబ్బు లోటు బాగా కనబడుతూ ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా చక్కగా నడుస్తుంది. చాలా తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. మీ కార్యక్రమాలు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా కొంచెం సహజంగా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కొంచెం సానుకూలత బాగా ఉండే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశిలో మరి విశాఖ 4వ పాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తి చేసుకుంటారు. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. కుజుడి 7వ స్థితి, గురువు 6వ స్థితి ఆరోగ్యం మీద బాగా ఉండే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎవరి మీదైనా ఆధారపడితే కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఎదురే అవకాశం ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల జాగ్రత్తలు అవసరం. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని పనులు కూడా సవ్యంగా సాగే అవకాశం ఉంది. మకర రాశి. చాలా చక్కటి రోజు ఈరోజు. మకర రాశి వాళ్ళు చాలా చక్కటి ప్రణాళికలు చేస్తారు. చాలా చక్కనైనటువంటి అంశాలు ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా విజయాలు సాధిస్తారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో లబ్ధి బాగా చేకూరే అవకాశం గోచరిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఈ రాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి పని కూడా ఒత్తిడితో నడుస్తుంది. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళకి తెలివిగా, ఓర్పుగా పనులన్నీ సాధించుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు ఉన్నాయి. తర్వాత ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రతి అంశంలోనూ ప్రదర్శించి చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. కుంభరాశి. కొద్ది రోజుల పాటు కుంభరాశి వాళ్ళకి పనులు వాయిదా వేయడం. రెండోది ఏంటంటే అనేక పనులు వచ్చి పడిపోతూ ఉంటాయి. ఏ పనికి ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ పని అవసరం, ఏ పని ముందు చేయాలి అనే దాంట్లో సరైన నిర్ణయం చేసుకోలేకపోతూ ఉంటారు.
దాని మూలంగా కూడా కొంచెం ఒత్తిడికి లోనే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాల కోసం చెప్పేసి గట్టిగా ప్రయత్నం చేస్తే ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా కొంచెం ఒత్తిడి, చికాకులు ఉండే అవకాశం వస్తుంది. ప్రత్యేకంగా శ్రద్ధతో కాలక్షేపం చేయాలని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి వాళ్ళకి జన్మంలో రాహువు, వ్యయంలో 3 గ్రహాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తొందరపడి ఏ పని చేయొద్దు. రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చూసుకోండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో మీరు ఆగ్రహ విషయాలు కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి చెందినటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.